నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మీనరాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి అదృష్ట యోగం. సో చాలా మంచి శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. సరే, దానికంటే ముందు వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేస్తే 14 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యం వచ్చేసి రాజపూజ్యం 7, అవమానం 2 పాళ్ళుగా చెప్పబడుతోంది. సో ఇదే చాలా అద్భుతం, మనకి చాలా అద్భుతం. చాలామందికి ఏం చెప్తానంటే, నేను ఈ సంవత్సరంలో అత్యుత్తమ రాశులు ఏమంటే తులా కుంభరాశుల వారే. ఎందుకంటే కుంభరాశి వారికి ఒక మధ్యలో రేంజ్, సూపర్ రేంజ్ ఉంది, అటువంటి యోగం ఉంది. మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో మంచి రేంజ్ ఉంది. తులారాశి వారికి అల్టిమేట్. మిగతా వాళ్ళు ఏం చెప్పారు నాకు అనవసరం. మీన రాశి వారికి ఇంత బాగుంది కదా, మరి గౌరవం కూడా మీ గురుగారు గౌరవంతో చూస్తా ఉన్నారు కదా. అంటే వీరికి మీన రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో గురుడు నష్టాన్ని, పోనీ జన్మంలో ఏమైనా శని ఉన్నాడా, అది నష్టాన్ని కలిగిస్తుంది. మరి ఇంత రకాలుగా బాగుందని చెప్పినప్పుడు మీరు ఫలితాలు ఏంటండి డెవలప్ వ్యతిరేకంగా చెప్తారు అంటే, గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను నేను. నక్షత్రం యొక్క అంటే గ్రహము సంచారం నక్షత్రం మీద ఎలా ఉంది తెలుసుకుంటాను నేను. ఇప్పుడు మీ ఇంట్లో మీరున్నారు, యజమాని. చాలామంది అడుగుతారు, మన ఇంట్లో మనకు ఉన్నప్పుడు స్వతంత్రత ఉంటుంది. చెడ్డీ వేసుకోవచ్చు, లుంగి కట్టుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు, నైటీ వేసుకోవచ్చు. ఎవరు లేకపోతే మనం లోదుస్తులతో తిరగవచ్చు, తప్పుగా అనుకోకండి. అదే ఎవరు ఉన్నప్పుడు, మన ఇంట్లో కూడా మన కొడుకో కూతురు ఉంది, లోదుస్తుల మీద తిరుగుతామా కదా. స్వతంత్రత అంటే స్వతంత్రత ఉంటుంది. ఎంత స్వతంత్రత ఉంటుంది, దానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని బట్టి ఉంటుంది. అలాగే పాదం 9 పాదాల రాశి, అది ఒక రాశి 9 పాదాలు. 9 పాదాలు ఏ పాదంలో ఉంది అంటే, ఇంట్లో యజమాని ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, ఒకవేళ హఠాత్తుగా సరే బాత్రూంలోకి టవల్ తీసుకెళ్ళలేదు, అయ్యో మనం మర్చిపోయి వచ్చాం, ఎవరు లేనప్పుడు తప్పకుండా గబక్కన వెళ్ళి తప్పని తెచ్చుకొని చుట్టుకోవచ్చు. అది చాలామందికి అయ్యి ఉంటుంది. అవధానం ఏం లేదు కదండి. అంటే అలా అని చెప్పేసి అందరు ఉన్నప్పుడు అలా బాత్రూమ్ గబక్కన నగ్నంగా బయటకు వస్తామా, రాం కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే పాద సంచార ప్రభావము గ్రహానికి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం తప్ప మిమ్మల్ని తప్పుగా పట్టడం కాదండి. కాబట్టి మీన రాశి వారి పరిస్థితి అదే. అంటే ఒక్కోసారి స్వతంత్రత ఉంది, ఒక్కోసారి స్వతంత్రత లేదు. అందుకే మీకు కామన్గా చెప్పినవాడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి గౌరవం 7 పాళ్ళు, 2 పాళ్ళు అవమానం చెప్పడం, 14 ఆదాయం, 11 ఖర్చు చెప్పడం, నాకు చెప్పడం వచ్చి ఈజీగా. కానీ అంత ఆదాయం అనేది వీరికి అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు కదా, ఆ ప్రభావం జూన్ వరకు అలాగే ఉంటుంది కదా. కాబట్టి అక్కడ దాకా మీకు ఎక్కువ డబ్బులు ఇవ్వడు, కానీ ఒక ఇల్లు ఇస్తాడు. ఎలా ఇస్తాడు, 100 రూపాయలకు వచ్చే ఇల్లుని 150 రూపాయలు కొనిపిస్తాడు. సింపుల్ లాజిక్. 100 రూపాయలు ఇల్లు 150 కొనిస్తాడు. లేదు, కోట్లో పడిన ఒక ఇల్లు ఉంటుంది, ఎప్పటిదో పాతకాల ఇల్లు, ముత్తాత గారిది, కోట్లో పడింది. ఆనందంగా వచ్చేస్తాడు, ఆ కోర్టు కేసు నేను గెలిచేసాను బ్రహ్మాండంగా, అబ్బా మా ముత్తాత నాకు వచ్చేసింది. రైట్, ఎంత ఖర్చు పెట్టావరా? నేనండి 18 లక్షలు ఖర్చు పెట్టానండి, 15 ఏళ్ల నుంచి కొట్లాట చేస్తున్నాను, 18 లక్షలు అయిపోయిందండి. పోనీ అది అమ్మితే ఎంత వచ్చిందిరా? 13 లక్షలు వచ్చిందండి. అది కష్టం మీద ఏదో ఒకటి 18 లక్షలు ఖర్చు పెట్టాడు, 13 లక్షలు వచ్చింది. ఇప్పుడు లాభమా నష్టమా? నష్టమే కదా. లేదు, లాభం. ఎందుకు లాభము అది అడగాలంటే, ముత్తాత ప్రాపర్టీని పొందుకున్న ఆత్మసంతృప్తి ఒకటి ఉంటుంది, కానీ ప్రత్యక్షం చూసినప్పుడు నష్టాన్ని కనిపిస్తుంది. దట్ ఈజ్ లాజిక్. అంటే ముత్తాత ఆస్తి అంటే ఎట్లయితే మా ముత్తాతలు నేను అనుభవించాలి, అక్కడ షాప్ కట్టుకుంటా, లేదా ఒక చిన్న గుడి కట్టుకుంటా, లేదా మా అమ్మ పేరు మీద, మా తాన్నగారి పేరు మీద అక్కడ ఏదైనా పెట్టుకుంటా. నేను 100 గదాలైనా సరే నాది, మా ముత్తాతది ఇల్లు, నేను ఆ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చూపిస్తాను, ఆత్మసంతృప్తి, గుడ్. బట్ ప్రత్యక్షంగా నష్టము. ఈ రెండింటిని మీరు బేరీ చేసుకోవాలి. ఇక్కడ చెప్పేది 14 ఆదాయం, 11 ఖర్చు అని చెప్పగానే ఏమిటి అర్థం? మీకు ప్రత్యక్షంగా మీకు ఖర్చు కనపడుతున్నా మానసికంగా సంతృప్తి పొందగలిగేటువంటి ఆదాయం కలిగిస్తుంది. దట్ ఈజ్ యువర్ డిఫరెన్స్, యూ టు కాచ్ ద పాయింట్. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. అంటే మానసిక సంతృప్తి ఆదాయం, అది కూడా ఆనందం ఆదాయమే కదా. అటువంటి ఆదాయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారి గుణగణాలు తెలుసుకుందాం. అసలు ఎలా ఉంటారు వీళ్ళు, ఎటువంటి గుణగణాలు ఉంటాయని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గౌరవం వచ్చేసి 7, అవమానం 2 అనుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే వీరి గుణగణాలు ఏంటంటే, వీరికి కూడా ఒక మంచి ఆలోచన శక్తి ఉంటుంది, దానగుణం ఉంటుంది, దైవగుణం ఉంటుంది. వీళ్ళు నిజంగా చెప్తున్నారు కదా, మంచి దైవగుణం వీరికి. వీరు మాట్లాడే మాటలలో నిజంగా చెప్పాలంటే తథాస్తు దేవతలు వీళ్ళ మాటల్లో ఉంటాయి. అటువంటి మాటలు మాట్లాడతారు. మంచి అభినయం ఉంటుంది, మంచి మాట తీరు, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. రాజనీతిజ్ఞులు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు, కవయిత్రులు ఉంటారు, కవులు ఉంటారు. భావోద్వేగంతో మాట్లాడే ప్రతి మాట ఇంపాక్ట్ పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సిరివెన్నెల సీతారామరాజు మాటలు ఎలా ఉంటాయి, పాటలు అలాంటి తత్వం, ఇలాంటివి మన మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం. ఇళయరాజా లాంటి ఒక మ్యూజిక్ లాంటిది తీసుకురావడం, ఇవన్నీ వీళ్ళ మీద ఉండేటువంటి ఎఫెక్ట్ వీళ్ళకి బలంగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైనటువంటి శుభయోగాలు, మాట తీరు, వ్యవహార శైలి, దానగుణం, దైవగుణం, వ్యక్తిత్వము, పొదుపైన వ్యక్తిత్వము, సంతాన యోగము, వివాహ యోగం ఉంటుంది.
ఇది పాజిటివ్గా ఉంది కదా. నెగిటివ్ వచ్చరికి సన్యాసి ఈజీగా తీసుకుంటారు వీళ్ళు. ఓకే. ఒక 30 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలు పుట్టగానే భార్యకని సంపాదించి పెట్టేసి అన్ని తీసేసుకొని అందరి పర్మిషన్తో వీళ్ళు టేక్ సన్యాసం. అసలు ఈజీగా అన్నింటినీ త్యజిస్తారు వీళ్ళు. ప్రతి ఒక్కదాన్ని త్యజించే గుణం ఇది బాగా ఉంటుంది దగ్గర ఒకటి. రెండవది ఆత్మస్థైర్యం బాగుండదు. సంపాదించే గుణగణం ఉన్నా సరే మితివిన్న సంపాదన ఉండదు. మరి వీళ్ళు కూడా అబద్ధాలు ఆడే వ్యక్తులు ఉంటారు. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడతారు. కంగారు పడేటువంటి అవకాశం ఉంటుంది, కంగారు పెట్టే అవకాశం ఉంటుంది. వీరి కవల పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా సరే విషయాన్ని పరిజ్ఞానంతో దాన్ని సమస్య పరిష్కారం చేసేటువంటి గుణం కూడా ఉంటుంది. అలాగే ధైర్యవంతులే కానీ మద్యపానానికి అలవాటు పడే అవకాశం, వాహన ప్రమాదాలు ఎక్కువ ఉండడం, అనారోగ్యంతో ఎక్కువ బాధపడతారు వీళ్ళు. అంటే ఎక్కువగా పెద్ద పెద్ద అనారోగ్యాలు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ అందరినీ కూడా ప్రేమించినట్టు కనబడతారు, అందరూ కూడా వీరితో వ్యతిరేకంగా ఉంటారు. కేవలం వీరి వల్ల లబ్ధి పొందడానికి తప్ప వాళ్ళ వల్ల ఇతనికి లబ్ధి, వీరికి అమ్మాయి కానీ అబ్బాయికి లబ్ధి అనేది తక్కువగా ఉంటుంది. అతనికి తెలిసినా సరే అందరి కోసం తను తాపత్రయపడతాడు. ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరికి తాపత్రయపడడం, కవిత్రులుగా ఉండడం, మంచి పనితనం ఉండడం, విదేశీ ఆనియోగం ఉండడం, ధనాన్ని సంపాదించగలరు, అప్పులు చూసుకోరు, అప్పుల దగ్గర ఉంచుకోరు, అప్పులు వెంటనే క్లోజ్ చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందుకే వీళ్ళు అప్పులలో మీనరాశి వారు ఎక్కువ ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. అప్పులు బాధ్యత, వ్యాపార లక్షణాలు బలంగా ఉంటాయి, భార్యాభర్త మీద అనుకూలత ఉంటుంది. సన్యాసి చెప్పే కదా, అన్నిటి మీద తామరాగు ఇంటి బుట్లాగా ఉంటాడు. ఏది అంటనట్టుగా ఉండేటువంటి ఏ క్షణమైనా సరే తన జీవితాన్ని సన్యాసాశ్రమం తీసుకెళ్ళగలిగే అవకాశం బలంగా ఉంటుంది. మంచి బాధ్యత వ్యక్తిత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. పిస్నారుగులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కూడా గాసిప్స్ని అందరికీ పంచే అవకాశం, అబద్ధాలు ఆడడం వల్ల కొంత నష్టాన్ని పొందుకోవడం, ఇలాంటివి కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ఆశావాద దృక్పథం ఉంటుంది. అంటే లాటరీల మీద కొద్దిగా మోజు ఉంటుంది వీళ్ళకి. లాటరీలో పెట్టుకోవాలి, అకస్మాత్ ధనం రావడం విషయంలో కూడా వీరు కొంతమందికి అటువంటి మోజు ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి మంచి ఆయుష్ సంపన్నులై ఉంటారు వీరు. అది విషయం. ప్రెసెంట్ ఎట్లా ఉందంటారు? శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది, గౌరవం ఎక్కువ ఉందనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా పంచమ స్థానంలో గురుడు వెళ్ళడం వల్లనే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే ఈ మీకు జాతకంలో కనిపించే గౌరవం అనేది జూన్ 2వ తేదీ నుంచి అత్యుత్తమ శుభ ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగం. జూన్ వరకు అతి నీచమైనటువంటి యోగాలు. అంటే విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తొందరపాటుతనము, వ్యసనాలకు అలవాటు, వ్యభిచారం చేయడం, తప్పుగా అనుకోవద్దు, వ్యభిచారం చేయడం, చెడ్డవారితో స్నేహాలు, ధర్మ వ్యతిరేకులతో ఒక రకంగా మరకలతో చేసేటువంటి మీ స్నేహం పరమైనటువంటి నీచాన్ని కలిగిస్తుంది. మీరు శరీరంలో ప్రతి అంగాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు, తస్మా జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తొందరపాటుతనం, వ్యవసాయదారులకి పంట నష్టం, పూలు పలుకురాలు పండించేవారి నష్టకాలము, తొందరపాటు నిర్ణయాలు, లాటరీల వల్ల మోసపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ నష్టపోవడం. బాబు ఏంటంటే ఇలా చెప్తారు, మీరు మీ జాతకాలు చూడడానికి భయపెడతారా అని మాట్లాడొద్దు. ఇది జరిగే అవకాశం ఎందుకుంది అంటే చతుర్థ స్థానంలో గురువు ఉండడం వల్ల వీరికి జూన్ వరకు, అంటే మే ఎండింగ్ వరకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు ధనం, ఆనందం, ఆరోగ్యం, సంతానయోగం, విద్యాలాభం, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో అభివృద్ధి ఉంది. ఫార్మా ఇండస్ట్రీలో చాలా మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్యంతో లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకోవడం. సైంటిస్టులకు మంచి లాభాలు, అంతరిక్షయానం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు దీంట్లో. అంతరిక్షయానానికి ఆస్ట్రోనాయిట్కి అవకాశం ఉంది. అలాగే కళాకారులకు మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగుల అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువుల్ని, కొత్త లాభాన్ని, అలాగే గృహయోగాన్ని పొందుకునే అవకాశం, విడిపోయిన దంపతులు కలిసి ఉండగలిగే అవకాశాలు. ఇవి జూన్ టు అక్టోబర్ దాకా ఉంది. మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ మీకు షష్టమ గురుడు వెళ్ళిపోతాడు. షష్టమ గురుడు మీకు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాడు. తర్వాత మళ్ళీ మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి మళ్ళీ శుభయోగాన్ని కలిగిస్తాడు. అంటే 8 months లాభాన్ని, 8 months నష్టాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులు ఎవరికి ఇవ్వకండి. సెకండ్ హ్యాండ్ బార్ని కొనుగోలు చేయకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. పనికిరాని వెళ్ళకండి. రైతులకి 2 పంటలు బాగానే ఉన్నాయి. మరి ఇది అదృష్టం వీళ్ళకి. మరి ఇదేంటండి జూన్ నుంచి వరకు బాగానే ఉంది కదంటే, ఇక్కడ మీకు శని కన్నా మీకు శుక్రుడి యొక్క గ్రహం బాగా ఉంది కాబట్టి పంటలు పండడానికి, అలాగే ముఖ్యంగా దోసకాయలు, అలాగే శనక్కాయలు, పల్లీలు, తర్వాత అలసందలు, మినుములు, నల్ల నువ్వులు, క్యాబేజీ, మన క్యాలీఫ్లవరు, బీట్రూటు, మురంగడ్డ, అంటే చిలకడ దుంపలు, తర్వాత ఆలుగడ్డలు, ఈ కంద, ఇవన్నీ బ్రహ్మాండ పంట, కూరగాయలు, ఆకుకూరలు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైన పంటల వల్ల లాభాలు పొందుకుంటారు. కేవలం వరి వంగడాలే వేస్తానంటే దాన్ని ఏం చేయలేను. రైతులకి బాగుంది చెప్పడం తప్ప నువ్వు వరియా, గోధుమ చెప్తున్నాం కదా, వరి పండడానికి నీళ్ళు ఎక్కువ కావాలి. వరి యొక్క పంట 4 నెలలు కావాలి. కాబట్టి అది వేరు.
మిగతావన్నీ కూడా 3 నెలలు 2 నెలలు వచ్చేటువంటి కాబట్టి ఈ పంటలు లాభాలు ఉన్నాయి. ఆ పంటలు వేసుకోండి, లాభాలు పొందుకోండి. ఒకళ్ళే పొలవమంటే అందరు వరి మీద గోధుమ మీద పడడం ఎందుకు? మిగతా పండించండి. ఇప్పుడు చిరుధాన్యాలు పండించండి, బ్రహ్మాండ లాభాలు పొందుకునే అవకాశం ఉంది. అటువంటి పంటలు మీకు లాభాన్ని పొందుకుంటారు. బట్ ఈ షష్టమానంలో గురుడు వచ్చినప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే అతిచారంలో మీకు సప్తమంలోకి వెళ్ళినప్పుడు కూడా మంచి అతిచారంలో షష్టమంలోకి వెళ్తాడు. అంటే ప్రస్తుతం 4లో ఉన్నాడు, తర్వాత 5లోకి వెళ్తాడు. 5లోకి వెళ్ళినప్పుడే లాభం గురుడు. తర్వాత షష్టమంలోకి వెళ్ళినప్పుడు నష్టాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి కూడా లాభాలు పొందుకోవచ్చు. అనుకూల ధనయోగం ఉంది, విదేశీయానం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారి వల్ల. జూన్ వరకు విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన మాస్ కాపింగ్ పాల్పడిన నష్టాలు ఎక్కువ ఉంటాయి. సమయపాలన, మీ పరీక్ష మీరు రాయడం వల్ల బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. ఎందుకంటే జూన్ వరకు 4వ ఇంట ఉన్నాడు కదా గురుడు. కాబట్టి విద్యా సంబంధ అనుకూలతలు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, అనుకూలవంతమైన శుభఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం మీ దగ్గర ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్య విషయంలో, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, విదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అనుకూలవంతమైన శుభయోగాలు ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉన్నాయి. ఏ దైవారాధన చేసుకోవాలి? ఒకటి తప్పకుండా మీకు మీ ఇష్టదైవ ప్రార్థన, కులదైవాన్ని ఎక్కువ పూజించే ప్రయత్నం. మ్యాక్సిమం కులదైవం వెంకటేశ్వర స్వామి ఉంటారు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారి ధ్యానం చేసుకోవడం. అలాగే ఈ సంవత్సరంలో ఒక 3 సార్లు శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకుంటే మీకు చాలా మంచి ప్రయోజనాలు. గంగా స్నానం మీకు అంటే శ్రీశైలంలో పాతాళ గంగా స్నానం మీకు విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తప్పకుండా 3 సార్లు వెళ్ళండి. అలాగే భగవద్గీత ఎన్ని అధ్యాయాలు ఎంత ఎక్కువ చదివితే అంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. చాలా క్లియర్గా అయితే ఎన్నో విషయాలు అయితే తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొకసారి అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్రేమతో మీ కిరణ్ శర్మ. ధన్యవాదాలు గురుగారు. శుభం.